ఆయన దర్శిస్తే మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఏదో ఒక మీ జీవితంలో మీకున్న పరిస్థితులను బట్టి దేవుడు మిమ్మల్ని దర్శించడము మీకు చాలా అవసరం. హల్లెలూయా. నిజమా కాదా చెప్పండి? మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి ఖచ్చితంగా దేవుడు నన్ను దర్శిస్తే, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తే ఎంత బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారండి ఈ రాత్రి? హల్లెలూయా. నిజంగా దేవుడు నన్ను దర్శిస్తే నా జీవితము మారుతుంది. దేవుడు నన్ను దర్శించాలని ఎంతమంది ఈరోజు ఆశపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఈరోజు దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుడు దర్శిస్తే. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన పరిస్థితులన్నీ మారిపోతాయి. నిజంగా ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆత్మీయ జీవితంలో కూడా వెనకబడిపోతున్న సందర్భంలో మీరు ఉన్నారేమో. కానీ మన జీవితాలన్నీ బాగుపడాలన్నా, మనము మరలా ఉజ్జీవం పొందుకోవాలన్నా దేవుడు దర్శిస్తేనే అది జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు దర్శిస్తే నా ఆర్థిక పరిస్థితి మారుతుంది, దేవుడు దర్శిస్తే నాకున్న అనారోగ్యం పోతుంది, దేవుడు దర్శిస్తే నా ఆత్మీయ జీవితము ఉజ్జీవం పొందుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరి జీవితాలలో దేవుని యొక్క శక్తివంతమైన సందర్శన జరగబోతున్నది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను దర్శించి నీ చరిత్రనైనా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని గాన దర్శించాడు అనుకోండి, మన జీవితంలో ఏది చెడుగా ఉన్నదో దానంతటిని ఆయన మంచిగా మార్చేస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గాన మనల్ని దర్శిస్తే మనకు దేవుడు కొన్ని సంవత్సరాల తరబడి ఇస్తున్న వాగ్దానాలన్నీ ఒకే రోజున నెరవేర్చబడతాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శిస్తే దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్కులన్నీ నెరవేర్పులోనికి వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ క్లిష్టమైన పరిస్థితులలో ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించి మీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయాలని ఆశతో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ ప్రవచనాత్మకమైన వర్తమానం విడుదల చేస్తుంటుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ప్రార్థనా పూర్వకంగా వినండి. ఖచ్చితంగా దేవుని యొక్క సందర్శన మీ జీవితంలో జరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆల్ నైట్ ప్రేయర్కి రాకముందు మీ జీవితం ఎలాగ ఉందేమో, కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించడం ద్వారా నీ పరిస్థితులు మారిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో గొప్ప మార్పులు కనబడబోతున్నాయి మీ జీవితాలలో. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆరోగ్య విషయములో గొప్ప మార్పులు కనబడబోతున్నాయి. రిసీవ్ చేసుకోండి. మీ ఆర్థిక విషయాలలో గొప్ప మార్పులు కనబడబోతున్నాయి. మీ ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పులు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలనుకున్నప్పుడు ఆయన నేరుగా ఆయన దర్శిస్తాడు. కొన్నిసార్లు నేరుగా ఆయన కనపడి దర్శిస్తాడు. కొన్నిసార్లు ఆయన తాకి దర్శిస్తాడు. ఇంకొన్నిసార్లు దేవుడు తన సేవకుల ద్వారా దర్శిస్తాడు, పరోక్షంగా దర్శిస్తాడు. ఇంకొన్నిసార్లు దేవదూతల్ని పంపించి దర్శిస్తాడు. ఈరోజు ఈ దర్శనాలన్నిటిలో ఏదో ఒకటి నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుడు ఒక కుటుంబాన్ని దర్శించాడు. ఆ కుటుంబములో వారి యొక్క తమ్ముడు చనిపోయి 4 రోజులైపోయింది. కుళ్ళిన శవము సమాధిలో పెట్టబడ్డాడు ఆ లాజరు అనే వ్యక్తి. కానీ దేవుడు దర్శించడం ద్వారా ఆ లాజరు సజీవంగా తిరిగి లేచినాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. దేవుడు దర్శిస్తే
మరణము జీవమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే జీవం వస్తుంది. ఈరోజు ఏ విషయములో నీ జీవితంలో జీవము లేకుండా ఉంటుందేమో, కానీ నా దేవుడు దర్శించి జీవాన్ని తీసుకొని రాబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఒక మాట. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించినాడు అక్కడ. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు సంతానం ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించను. 2వ వచనంలో చూస్తే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకు. నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారము నిర్ణయ కాలములో దేవుడు శారాను దర్శించాడు. ముసలితనమందు 90 సంవత్సరాల వయసులో శారా గర్భము ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా. తాను వాగ్దానము చేసినట్లు శారాకు వృద్ధాప్యములో సంతానం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిర్ణయ కాలం ఈరోజు నీ జీవితంలో వచ్చి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారు ఒక పేరు పెట్టారంట. వారి యొక్క కుమారుడికి ఏమని పేరు పెట్టారండి? అబ్రహాము యొక్క కుమారుని పేరు ఏం పేరు? ఇస్సాకు. అనగా అర్థం ఏమిటంటే నవ్వు. హల్లెలూయా. దేవుడు దర్శించడము ద్వారా కుటుంబములో సంవత్సరాల తరబడి ఉంటున్న ఆ బాధ, ఆ ఏడుపు అంతా తొలగిపోయి చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శించడం ద్వారా మీ యొక్క ముఖములో ఆయన నవ్వును తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. వారి జీవితములో అసాధ్యమైపోయింది ఆ క్రియ. 100 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు అబ్రహాము. ఇంకా సంతానం కాలేదు, ఇంకా కాలేదే. కానీ ఒక నమ్మకం ఉంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడనే నమ్మకం ఉంది. అదే నమ్మకంతో, అదే విశ్వాసముతో అబ్రహాము ఉన్నాడు. కాబట్టి దేవుడు తాను చెప్పిన ప్రకారము వారిని దర్శించాడు. అసాధ్యమైనది వారి జీవితంలో చేసి వారి ముఖములో నవ్వును కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శారాకి 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు. ఆ వయసులో దేవుడు వారికి ఆనందాన్ని కలిగించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది వాగ్దానాలు చాలా ఇచ్చేస్తుంటారు, కానీ వాటిని నెరవేర్చలేరు. కానీ మన దేవుడు వాగ్దానం ఇచ్చినాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో దర్శించి వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన. అసాధ్యం అని నువ్వు అనుకుంటున్న సమయంలో కూడా ఆయన దర్శించినాడు. అది జరగాల్సిందే, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరి జీవితాలలో సంతోషకరమైన దినాలు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని దర్శించి మీ జీవితములో అబ్రహాము, శారా ఏ విధంగా నవ్వారో అదే నవ్వు మీ ముఖములో ఆయన తీసుకొని రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చిన్నవాడవైనా పెద్దవాడవైనా ఎవరివైనా సరే, ఈరోజు దేవుడు నీ పరిస్థితిని ఆయన మార్చి ఆయన నిన్ను దర్శించి నీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుందంటే వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాము, శారాను దర్శించాడు, అక్కడ వాగ్దానం నెరవేర్చబడింది. నిజంగా మన జీవితంలో కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి కదండి. అందరి దగ్గర బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానాలు తీసుకుంటున్నాం, కానీ అవి మన జీవితంలో నెరవేరలేదని మనం బాధపడుతున్నాం. సంవత్సరం ముగింపు వచ్చాలకి మనం అనుకుంటున్నాం, ఈ వాగ్దానం నా జీవితంలో ఈ సంవత్సరం నెరవేరలేదే అని మరలా ఏదో ఒక హోప్తో మరలా ఇంకొక వాగ్దానం తీసుకుంటున్నావు.
మరలా ఆ వాగ్దానం కూడా అదే విధంగా పెండింగ్లో ఉండిపోతున్నాయి నీ జీవితంలో. ఈరోజు నా దేవుడు సెలవిస్తున్నాడు, ఎన్ని వాగ్దానాలు పెండింగ్ ఉన్నాయో ఒకేసారి ఆయన నిన్ను దర్శించి వాటన్నిటిని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే వాగ్దానాలు నెరవేర్చబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా చూసాం, దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుందంటే, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన అక్కడ మనం చదువుదాం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులును బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగంలో నేపథ్యం ఏమిటంటే, ఇక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు, యవ్వనములో ఉన్న కుమారుడు. ఆ కుమారుడు మరణించిన సమయములో ఆ కుమారుణ్ణి పాతి పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఒక గుంపు కపెర్నహములో అక్కడ వెళ్తున్నారు. నాయనను ఒక ఊరికి దేవుడు వెళ్తున్నాడు. ఒక సైడ్ ఆయన శిష్యులు వెళ్తున్నారు, మరొక సైడ్ ఆ విధవరాల యొక్క కుమారుని తీసుకొని వారు కూడా పాతి పెట్టడానికి వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనం స్టార్టింగ్లో ఏమని ఉన్నదంటే, వెంటనే అని ఉన్నది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహములో ఉన్నాడు. కపెర్నహము నుంచి నాయిన్ అనే గ్రామానికి వెంటనే ఆయన బయలుదేరిపోతున్నాడు. ఆయనకు ఆ రోజు కపెర్నహములో ఎన్నో షెడ్యూల్స్ ఉండవచ్చు పరిచర్యను బట్టి, కానీ ఆయన వెంటనే సడన్గా ఆ కపెర్నహము నుంచి నాయిన్ అనే గ్రామానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే, ఆ విధవరాల యొక్క కుమారుని బ్రతికించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పిలవలేదు ఆయన, అక్కడ ఎవరు పిలవలేదు, ఆ గ్రామానికి రమ్మని ఎవరు పిలవలేదు, కానీ ఆయననే చొరవ తీసుకొని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయననే తన స్వంత చొరవ తీసుకొని ఆయననే జోక్యము చేసుకొని నాయిన్ అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. చరిత్రకారులు చెప్పిన ప్రకారము కపెర్నహము నుంచి నాయిన్ అనే గ్రామానికి 25 మైళ్ళ దూరం ఉన్నదంట. హల్లెలూయా, 25 మైళ్ళ దూరము ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ శిష్యులకు అర్థం కాలేదు, ఎందుకు దేవుడు అంత దూరం వెళ్తున్నాడు. ఇక్కడ కపెర్నహములోనే గొప్ప పరిచర్య జరుగుతుంది కదా, ఈరోజు ఇక్కడే పరిచర్య చేసుకోవచ్చు కదా, 25 మైళ్ళ దూరం నడిచి ఎందుకు వెళ్ళాలని అక్కడ శిష్యులకు అర్థం కాలేదేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఒక స్పెషాలిటీ ఉన్నది. ఏమిటంటే, ఆయన తగిన సమయంలో కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ కపెర్నహము నుంచి నాయిన్ అనే గ్రామానికి టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆ గుంపు వస్తున్న సమయములో 12వ వచనంలో చూస్తే, ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. చూడండి, ఆ ఊరి ఎంట్రన్స్లోనికి యేసయ్య వస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రజలు కూడా ఆ విధవరాలు యొక్క కుమారుణ్ణి పాతి పెట్టడానికి వారు కూడా ఎదురొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు 1 అవర్ లేట్ చేసినా కూడా అతన్ని పాతి పెట్టేసేవారు అక్కడ. కానీ దేవుడు వెంటనే తన చొరవ తీసుకొని ఆయనే వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధవరాలిని దర్శించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు చనిపోకముందే యేసయ్య తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినాడు. హల్లెలూయా. 25 మైళ్ళ దూరం నడవాలంటే ఎంత టైం పడుతుందో చూసుకోండి. ఆ కుమారుడు చనిపోయిన ఆ రోజే అతన్ని పాతి పెట్టడానికి తీసుకుని వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆయన కపెర్నహము నుంచి ఆ కుమారుడు చనిపోకముందే బయలుదేరాడు. ఆయన ఆ కుమారుని పాతి పెట్టడానికి వెళ్తున్న సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య మీకంటే ముందుగా ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో యేసయ్య నన్ను పట్టించుకోలేదేమో, నా పరిస్థితిని ఆయన చూడడం లేదేమో, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీ సమస్య మీకంటే ముందు ఆయనకు తెలుసు. ఆయన దర్శించి మీ సమస్యను తొలగించబోతున్నాడు. హల్లెలూయా,
ఆ సమస్యను తొలగించడానికి ఆయన నేను దర్శించబోతున్నాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఉన్నది. ప్రతి విషయము ఆయన క్యాలిక్యులేటివ్గా చేస్తాడు. మన జీవితంలో ప్రతి విషయము నిర్ణయ కాలంలో చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆ ఊరి గవిని వద్దకు రాగానే చనిపోయిన ఆ కుమారుని తీసుకొని వారు కూడా ఎదురుగా వచ్చారు. 13వ వచనములో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దన ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ ఊరి గవిని దగ్గరకు వచ్చాడో ఆ పాడెను ముట్టాడు. 15వ వచనములో ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నాయిన్ అనే గ్రామములో ఒక బలమైన కార్యం జరిగింది. అక్కడ దేవుడు సందర్శించాడు ఆ గ్రామాన్ని. ఆ చనిపోయిన కుమారుని తిరిగి లేపాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన టైం పర్ఫెక్ట్నెస్ ఎంతగా ఉంటుంది చూడండి. ఒకసారి మనం అనుకుంటాం, ఏమి నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దేవుని కార్యం జరగడం లేదే అని మనం ఎంతగానో బాధపడిపోతాం. కానీ ఆయన టైం అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొంచెం లేట్గా వచ్చినా కూడా ఆ కుమారుని పాతిపెట్టేసేవారు, కానీ సరైన స్థలములో సరైన టైంలో ఆయన దర్శించినాడు. హల్లెలూయా. ఆ ఊరి గవిని దగ్గర సరైన సమయంలో సరైన ప్లేస్లో దేవుడు వారిని దర్శించాడు. దేవుడు అక్కడ ఆ కుమారుని తిరిగి లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధవరాలకి భర్త లేడు, ఒక్కడే ఒక కుమారుడు ఉండేది. ఆ కుమారుడు కూడా మరణిస్తే ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. అందుకనే దేవుడు ఆయనే ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆయనే ఆ కుటుంబాన్ని దర్శించి అక్కడ అద్భుతమైన కార్యాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఆయనకి తెలుసు. మనము దేవునికి సలహాలు ఇవ్వకూడదు, కానీ ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఎడి చెప్తాము, హల్లెలూయా. సర్వజ్ఞాని అంట ఆయన, సర్వజ్ఞాని. ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తీవ్రమైన నిరాశలో ఉంటున్నావేమో, ఎంతో దుఃఖములో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, కానీ దేవునికి నీ జీవితంలో ఎప్పుడు ఆ కార్యం చేయాలని తెలుసు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన నిన్ను దర్శించి నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ అనుకుందేమో, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను గుర్తు పెట్టుకోలేదు, నన్ను మర్చిపోయినాడేమో అనుకుందేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. తగిన సమయంలో అక్కడికి వెళ్ళి అద్భుతాన్ని చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు తెలియదు, నా కుమారునిగా పాతి పెట్టేస్తాము, నేను విధవరాలుగా నేను ఒంటరిగా ఉంటానని ఆమె అనుకుందేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సరి అయిన స్థలములో సరి అయిన టైంకి దర్శిస్తాడని ఆమెకు తెలియదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సరి అయిన స్థలములో సరైన టైంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన దర్శిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా పర్వాలేదు, నీ జీవితంలో ఎంతో ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, కానీ ఒక్కటి మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవుడు సరి అయిన సమయంలో నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవసరత ఆయన తీర్చబోతున్నాడు, నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఖచ్చితమైన సమయానికి నీ దగ్గరకు ఆయన చేరుకుంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుద్దాం. హల్లెలూయా. నా పరిస్థితి ఏమైపోతుందేమో అని దిగులుతో ఇక్కడ కూర్చున్నావేమో, కానీ ఖచ్చితమైన సమయములో ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఆ స్త్రీ జీవితములో ఆ రోజు మరపురాని రోజుగా మారిపోయింది. దేవుడు దర్శించే రోజు మన జీవితంలో కూడా రాబోతుంది. అది మరపురాని రోజుగా చరిత్రలో నిలిచిపోబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైం కోసం వెయిట్ చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క టైం కోసం మనం వెయిట్ చేద్దాం. దేవుడు దర్శించే సమయం కోసం వెయిట్ చేద్దాం.
విశ్వాసంలో ఎక్కడ కూడా మనం బలహీన పడకూడదు. విశ్వాసంలో ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయకూడదు. దేవుడు సరైన సమయంలో నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసంతో ఉండండి. మరపురాని రోజులు మీ జీవితంలో రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏది చేయాలనుకున్నా అది ఖచ్చితమైన టైంలోనే చేస్తాడు, సరి అయిన టైంలోనే చేస్తాడు. కాబట్టి మనము ఆయన దర్శించడం కోసం ఎదురు చూడాలి, మనము కృంగిపోకూడదు. కానీ దేవుడు ఆ స్త్రీని, ఆమె వైపు ఆయన చూసి ఏ విధంగా చూస్తాడంటే, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడ్డాడంట, ఆమెతో ఏడవద్దని చెప్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఆ విధవరాల్ని చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ వైపు చూసి ఆయన కనికరపడుతున్నాడు. మీ పరిస్థితులు తెలుసుకొని మీ పట్ల ఆయన జాలి చూపుతున్నాడు. మీకు తెలియదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు నేను అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల కనికరపడుతున్నాడు. దేవుడు నీ పరిస్థితులన్నింటినీ ఆయన చూస్తున్నాడు. నిన్ను దర్శించడానికి ఆయన త్వరలోనే రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గాన దర్శిస్తే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటాం. ఆ సహోదరి తన కుమారుని పోగొట్టుకుంది, కానీ దేవుడు దర్శించడం ద్వారా చనిపోయిన తన కుమారుని మరలా పొందుకుంది. హల్లెలూయా. ఆ స్త్రీ జీవితంలో ఏమి జరిగిందంటే, ఆమె యొక్క కుమారుడు, ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క భవిష్యత్తు, ఆమెకు ఒకానొక కుమారుడు ఉన్నాడు, భర్త లేడు. ఆమె యొక్క భవిష్యత్తు, ఆమె యొక్క ఆశ అది కోల్పోయిన సమయంలో దేవుడు దర్శించినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అంతా కోల్పోయినావేమో, కానీ మరలా నీ జీవితంలో రెస్టోరేషన్ జరగబోతున్నది యేసు నామములో. హల్లెలూయా. కోల్పోయినదంతా దేవుడు మరలా తీసుకొని రాబోతున్నాడు. నిన్ను దర్శించి నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని నిందిస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోలేదని ఒక డెసిషన్ తీసుకుంటేస్తాం. మనం దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను అసలు ప్రేమించలేదని మనము అనుకుంటాం. కానీ ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో సరి అయిన సమయంలో సరైన స్థలంలో అడుగు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో సరి అయిన టైంలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. నిన్ను ఖచ్చితంగా దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉంటున్న వారు ఏం చేస్తున్నారంటే, 15వ వచనంలో చూస్తే, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించును. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడనియు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. దేవుడు నీ జీవితములో ఆయన దర్శించే రోజు ప్రజలందరూ చూడబోతున్నారు. హల్లెలూయా. ఎంత మంది నిన్ను అవమానపరిచినారో, ఎంత మంది నిన్ను క్రిటిసైజ్ చేశారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శించిన రోజు ప్రజలందరూ చూసి భయక్రాంతులు కాబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించడం చూసి ప్రజలు దేవుని మహిమపరిచే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. నమ్ము. ఈరోజు ఎవరు నిన్ను చులకనగా చూస్తున్నారు, ఎవరు నిన్ను హేళనాస్పదంగా చూస్తున్నారో వారే దేవుని యొక్క దర్శనం నీ కుటుంబంలో జరగడం చూసి దేవుని మహిమపరచబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే నెంబర్ 1 వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు దర్శిస్తే రెండవదిగా ఏం జరుగుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని లేపినాడు ఆయన. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనారోగ్యంతో ఉన్నావేమో, చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు నిన్ను కూడా ఆయన స్వస్థపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే నీ జీవితంలో నీకున్న రోగం అంతటిని ఆయన తొలగిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆయన దర్శించాడు. పేతురు అత్త జ్వరముతో పడి ఉన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ జ్వరమును గద్దించి ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా.
దేవుడు దర్శిస్తే రెండవదిగా స్వస్థతలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేనా అనే దయ్యము పట్టిన వ్యక్తి దగ్గరికి దేవుడు ఆయనే వెళ్ళాడంట. అక్కడ సేనా అనే దయ్యముతో భయంకరంగా ఆ వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటే దేవుడే ఆ వ్యక్తిని దర్శించి అతనికి విడుదల దయచేసి స్వస్థతను దయచేశాడు. హల్లెలూయా. దేవుడే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుందో చూద్దాము. కీర్తనలు 65వ అధ్యాయం 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అటు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవుడు దర్శించి ఏం చేస్తాడంటే భౌతికమైన దీవెనలు మనకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించినప్పుడు భౌతికమైన దీవెనలు మనకిస్తాడు. ఈరోజు నీ జీవితంలో పేదరికంలో ఉన్నావేమో, నీ జీవితంలో భౌతికమైన దీవెనల కొరతతో ఉన్నావేమో, కానీ దేవుడు దర్శించి భౌతికమైన దీవెనలకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు వారి యొక్క అత్త నయోమి కరువు కారణంగా ఇశ్రాయేలు దేశాన్ని వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయిందంట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. కరువు కారణంగా నయోమి ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె తన కోడలతో కలిసి, చదువుదాం రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ కరువు కారణంగా నయోమి ఇశ్రాయేలు దేశాన్ని వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనము చదువుకున్న వాక్యంను చూస్తే వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినిందంట. హల్లెలూయా. మోయాబు దేశములో వినపడే విధంగా దేవుడు అక్కడ వారిని ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేశాన్ని చాలా మంది వదిలి వెళ్ళిపోయినారు, అక్కడ కరువు వచ్చేసిందని. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎట్లా దర్శించినాడంటే మోయాబు దేశంలో ఉన్నవారు కూడా దేవుడు మరలా వారికి ఆహారం ఇస్తున్నాడని వినేటట్లుగా దేవుడు దర్శించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కరువును తొలగించి ఆహారం ఇచ్చాడు. అక్కడ భౌతికమైన దీవెనలు అనేవి ఇవ్వబోతున్నాడు మన జీవితంలో. ఆయన వారిని దర్శించినాడంట. ఎందుకు దర్శించినాడంటే ఆహారం ఇవ్వడానికి దర్శించినాడు. ఈరోజు నీ జీవితంలో ఏ కొరతతో ఇక్కడికి వచ్చి ఉంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను దర్శించి ఆ కొరతను తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గాన దర్శిస్తే కరువు సమృద్ధిగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దర్శిస్తే ఎక్కడో ఉన్నవారు కూడా దేవుడు నిన్ను దర్శించి నీకు భౌతికమైన దీవెనలు ఇవ్వడం వినబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించి ఆహారం ఇచ్చాడని మోయాబు దేశంలో వినపడిందంట. మోయాబు దేశానికి వెళ్ళిపోయింది నయోమి, కానీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే అట్లా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గాన భౌతికమైన దీవెనలు ఇవ్వడం ప్రారంభించాడా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చే విధంగా ఆయన కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూస్తే దేవుడు దర్శిస్తే భౌతికమైన దీవెనలు మనకు వస్తాయి. మొట్టమొదటిగా ఏం చెప్పండి? దేవుడు దర్శిస్తే వాగ్దానాలు నెరవేర్పులోనికి వచ్చేస్తాయి, నెరవేరిపోతాయి అంతే. రెండవదిగా దేవుడు దర్శిస్తే స్వస్థతలు జరుగుతాయి. మూడవదిగా దేవుడు దర్శిస్తే భౌతికమైన దీవెనలు మనకు వస్తాయి. నాలుగవదిగా చూస్తే దేవుడు దర్శిస్తే బానిసత్వం నుంచి విడుదల కలుగుతుందంట. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిస బ్రతుకుతున్నారు. ఎంత అంటే ఫరో వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటే. హల్లెలూయా.
ఎడికి చెప్తాం వెనుకున్న వారు హల్లెలూయా. ఫరో వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే తట్టుకోలేకపోతున్నారంట వారు. అంత భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. చూడండి, వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తున్నారంట, మొర పెడుతున్నారు. అంత భయంకరంగా ఫరో వారిని చిత్రహింసలు గురి చేస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దర్శించినాడు. హల్లెలూయా. ఎడి చెప్దాం హల్లెలూయా. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నిట్టూర్పులు విడుస్తున్నావేమో, ఎంతగానో ఏడుస్తున్నావేమో, నీ యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరినాయి ఈ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా నీవు కూడా నీకున్న సమస్యను బట్టి, నీకున్న యొక్క బానిసత్వాన్ని బట్టి, ఏ విషయములో నీకు విడుదల కలగడం లేదో ఆ విషయాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలులాగా నీవు కూడా దేవునికి మొరపెట్టు. ఆ మొర దేవుని దగ్గరకు చేరబోతున్నది. హల్లెలూయా. ఎడికి చెప్దాము హల్లెలూయా. ఈ రాత్రి నీ మొర దేవుని దగ్గరికి చేరబోతున్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర దేవుని దగ్గరికి చేరింది. ఆ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే మండుచున్న పొదలో అగ్ని జ్వాలలో దేవుడు మోషేకు దర్శనమిస్తున్నాడు. హల్లెలూయా. మొర ఆయన దగ్గరకు చేరింది. దేవుడు దర్శించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా మొరపెట్టు. ద నెక్స్ట్ డేనే దేవుడు నిన్ను దర్శించడానికి, నీ జీవితంలో నీకు విడుదల ఇవ్వడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు చనిపోయే టైంలో అంటున్నాడు, నేను చనిపోతున్నాను, అయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించి ఈ ఐగుప్తు బానిసత్వము నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోతాడని యేసేపు చనిపోయే టైంలో చెప్పాడు. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించడానికి, వారిని విడిపించడానికి అగ్ని జ్వాలలో వారికి ప్రత్యక్షమై మోషేను దర్శించినాడు. మోషే ద్వారా విడుదలను కలిగించినాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు పెట్టే మొర, ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను విడిపించడానికి ఎవరిని కదిలించాలో వారిని కదిలిస్తాడు. హల్లెలూయా. ఎవరిని దర్శించాలో వారిని దర్శిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కీ తిప్పాలో అక్కడ కీ తిప్పుతాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న ఆ బానిసత్వం నుంచి విడుదల ఇవ్వడానికి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. వారి బాధలన్నిటినీ విన్నాడంట దేవుడు. వారి మొరంతా విన్నాడు, వారిని దర్శించినాడు. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టారు. హల్లెలూయా. 430 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారికి విడుదల ఇచ్చిన దేవుడు ఈరోజు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా ఆ సమస్యలతో, ఆ యొక్క విడుదల లేకుండా బాధపడుతున్న నీకు విడుదల ఇవ్వలేడా? ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఈ మాటలు విడుదలవుతుండగా రిసీవ్ చేసుకోండి. ఏ ఏరియాలో నీవు బలహీనంగా ఉన్నావో ఆ ఏరియాలో దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. 4వదిగా చూస్తే, దేవుడు దర్శిస్తే బానిసత్వం నుంచి విడుదల కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయంకరమైన బానిసత్వములు, వెట్టి పనులు చేస్తున్న వారికి దేవుడు ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఎంతో భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు పాలు తేనెలు ప్రవహించే మంచి స్థలంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ప్రశాంతమైన వాతావరణంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఏ యొక్క కష్టము లేని, ఏ యొక్క బాధ లేని ఆ వాతావరణాన్ని దేవుడు నీకు తీసుకొని రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా చూస్తే, దేవుడు దర్శిస్తే
జీవితాలు మారిపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే జీవితాలు మారిపోతాయి. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనం గమనిస్తే సౌలు భయంకరమైన నరహంతకుడు, ఎంతో మందిని దేవుని బిడ్డల్ని చంపేస్తున్నాడు అక్కడ సౌలు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దమస్కులో ఉన్న శిష్యులను కూడా చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడంట సౌలు. ఎంతో క్రూరుడు, నరహంతకుడు, ఎంతగానో స్టెఫనును కూడా దగ్గరుండి చంపించినాడు స్టెఫన్ని. అటువంటి క్రూరుడు దమస్కులో ఉన్న శిష్యులను కూడా చంపడానికి వెళ్తూ ఉంటే 3వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఈ యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన క్రిమినల్, స్టెఫన్ని దగ్గరుండి చంపించిన వ్యక్తి, దేవుని బిడ్డలంటే కోపం వచ్చేస్తుంది అతనికి. దేవుని బిడ్డలంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. అటువంటి సౌలు దమస్కులో ఉన్న శిష్యుల్ని చంపడానికి వెళ్తుంటే ప్రయాణం దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్వరం వినపడుతుంది సౌలుకి అక్కడ. ఏమనంటే 4వ వచనంలో అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా. సౌలును దేవుడు దర్శిస్తున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన కఠినాత్ముని సౌలును దేవుడు దర్శించాడు. అతని జీవితం మారిపోయింది. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే ఎంత కఠినాత్ములైనా మారాల్సిందే. ఈరోజు నీ భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ పిల్లలు మారాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ భార్య మారాలని, నీ తల్లిదండ్రులు మారాలని ప్రార్థన చేస్తున్నావేమో. కానీ ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలును దర్శించి పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబములో ఎవరు మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో వారిని కూడా దర్శించి వారి జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును, నువ్వు ఎంతగా హింసిస్తున్నావో ఆ యేసును నేనే అని దేవుడు దర్శించినప్పుడు సౌలు జీవితము పౌలులాగా మారిపోయింది. క్రూరుడు, నరహంతకుడు, కానీ యేసయ్య దర్శించగానే అతని జీవితం మారిపోయింది. ఎట్లా మారిపోయిందో చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం గమనిస్తే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఇంకా మనం చదువుకుంటూ పోతే రాళ్లతో కొట్టించుకున్నాడు దేవుని కోసం. ఓడ పగిలి శ్రమపడ్డాడు, సముద్రంలో గడిపినాడు, అనేక పర్యాయములు ప్రయాణములో, నదుల వలన ఆపదలో, దొంగల వలన ఆపదలలో, ఎన్నో ఆపదలలో ప్రయాసపడ్డాడు దేవుని కోసం. ఎవరంటే క్రూరుడు, నరహంతకుడు, దేవుని బిడ్డలను చంపాలని వెళ్తున్న వ్యక్తిని దేవుడు దర్శించి ఎట్లా మార్చేస్తాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. దేవుడు దర్శిస్తే జీవితాలు అట్లా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే ఎంత కఠినాత్ములైనా మారాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దర్శిస్తే ఎట్లా చేశాడంటే, సౌలు పరిచర్య పౌలుగా మారిన తర్వాత ప్రపంచ దేశాలు తిరిగి సువార్తను ప్రకటించినాడు. హల్లెలూయా. నువ్వు ఎవరు మారాలని ప్రార్థన చేస్తున్నావో వారు కూడా పౌలు లాగా దేవుని కోసం వాడబడుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థించు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభువా నా భర్తను ఈ రాత్రి దర్శించనని నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటుండగా దమస్కు మార్గములో ఎట్లా దర్శించినాడు అదే విధంగా దర్శిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్న మతోన్మాదులు మారాలని మనం ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ఎక్కడికి వెళ్ళిన ప్రతి గ్రామంలో స్వార్థకు అడ్డుపడుతున్న మతోన్మాదులు, క్రూరులు మారాలని మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది సోలులు ఉన్నారో అంతమంది పౌలులుగా మారబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థను ఆపాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారో వారందరి కోసం మనము మోకాళ్ళు ఈ రాత్రిగాన వంచి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దర్శనము పొందుకొని దేవుని కోసం వారే ఒక గొప్ప స్వార్థికులుగా మారిపోబోతున్నారు. హల్లెలూయా. దేవుడు వారిని దర్శించి సౌలులందరినీ పౌలులుగా మార్చాల. చాలా గ్రామాలు, చాలా ప్రాంతాలు ఎక్కడికి చూసినా అనేక మంది సౌలులు బయలుదేరినారు. అనేక మంది సౌలులాగా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులంటే హింసించడానికి, క్రైస్తవులు సువార్త చెప్పేవారంటే వారిని దూషిస్తూ నానా మాటలంటూ ఎంతగానో హింసిస్తున్న సౌలులు ఈ రోజుల్లో మనం గమనిస్తే వేల మంది ఉన్నారు. ఈ రాత్రి మనము ప్రార్థన చేస్తే వేల మంది పౌలులు తయారు కాబోతున్నారు. హల్లెలూయా. నమ్ముతున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? సౌలునే పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నీ భర్తను మార్చలేడా? సౌలునే పౌలుగా మార్చిన దేవుడు నీ పిల్లల్ని మార్చలేడా? సౌలునే పౌలుగా మార్చిన దేవుడు ఎంతమంది మతోన్మాదులు ఉన్నారో వారందరినీ మార్చలేడా? ఆయన దర్శిస్తే ఎవరైనా మారిపోవాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శిస్తే సౌలు ఎట్లా పౌలుగా మారిన తర్వాత ఎట్లా మరణించినాడంటే గండ్ర గొడ్డలితో దేవుని కోసం నరకబడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలంటే సరిపోని వ్యక్తి, దేవుని బిడ్డలంటే వారిని హింసించే వ్యక్తి చివరికి దేవుని కోసం గండ్ర గొడ్డలితో నరకబడ్డాడు. అట్లా మారుస్తాడు దేవుని యొక్క విజిటేషన్ అనేది అట్లా ఉంటుంది. హల్లెలూయా. గట్టి చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శిస్తే జీవితాలు మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నీ జీవితము కూడా మారాలని ఆశతో ఉంటున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. ఏ పాపము విడిచిపెట్టలేక అదే పాపపు జీవితంలోకి వెళ్ళ బ్రతుకుతున్నావేమో, కానీ దేవుడు క్రీస్తు కోసము రోషంగా నిలబడే పౌలులాగా నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. దేవుడు జక్కయ్యను దర్శించినాడంట. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో చూస్తే జక్కయ్య ఎలాంటి వాడంటే సుంకపు గుత్తదారుడు. అన్యాయముగా వసూలు చేస్తున్నాడు. అందరి దగ్గర సుంకము, ట్యాక్స్ అన్యాయముగా వసూలు చేస్తున్నాడు. కానీ యేసు ఎవరో అని చూడగోరినాడంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పొట్టివాడు జక్కయ్య జనులు గుంపుగా కూడుంటే యేసయ్యను చూడడానికి ఇబ్బంది అని మేడు చెట్టు ఎక్కాడు. ఈరోజు నీవు కూడా యేసయ్యను చూడాలని ఆశతో ఉంటే యేసయ్యనే నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఆ మాట. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాడంట. హల్లెలూయా. యేసయ్య మీద ఆశ కలిగి ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జక్కయ్య కూడా దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. సుంకపు గుత్తదారుడే, అన్యాయంగా జీవిస్తున్నవాడే, కానీ యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు కదా. ఆ ఆశ ద్వారానే యేసయ్య ఆ వ్యక్తిని దర్శించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ జక్కయ్యను దర్శించి ఆ జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే వెళ్ళాడో జక్కయ్య అంటున్నాడు 8వ వచనంలో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 గంటలుగా మరలా చెల్లించేస్తాను అంటున్నాడు. యేసయ్య దర్శిస్తే జీవితాలు మారిపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత కఠినాత్ములైనా కూడా యేసయ్య దర్శిస్తే మారిపోవాల్సిందే. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేయండి. వీళ్ళు మారరు బ్రదర్ అని అంటున్నావేమో, ఎవరు మారినా వీళ్ళు మారని అంటున్నావేమో, కానీ బాంబులు పట్టిన వారు కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది దొంగలు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎంతోమంది నరహంతకులు దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. సేవకులుగా మారినారు చాలామంది. దేవుడు దర్శిస్తే ఎవరైనా మారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా చూస్తే దేవుడు దర్శిస్తే జీవితాలు మారిపోతాయి. 5వదిగా చూద్దాం, దేవుడు దర్శిస్తే ఏం జరుగుతుందో. అపోస్తల కార్యం 2వ అధ్యాయములో శిష్యులంతా అక్కడ కూర్చొని ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారు. వారంతా ఒక చోట ఉండి ప్రార్థన చేస్తుంటే అక్కడ 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. దేవుడు అక్కడ పెంతెకోస్తు పండుగ దినమందు మేడ గదిలో శిష్యులను దర్శించినాడు. బలమైన ఉద్యమం రగులుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే బలమైన ఉద్యమం వస్తుంది. హల్లెలూయా. పెంతెకోస్తు దినమున శిష్యులను దర్శించినాడు. పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయినారు. గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు దర్శిస్తే ఉద్యమం వస్తుంది. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయినారు అక్కడ. చూడండి, దేవుడు దర్శిస్తే ఎంత ఉద్యమం వస్తుందో. అపోస్తల కార్యం 3వ అధ్యాయములో అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. 2వ అధ్యాయములో వారు పొందుకున్న దేవుని యొక్క విజిటేషన్ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనము ద్వారా పేతురు వాక్యము చెప్పాడు. 3000 మంది మారిపోయినారు. 3వ అధ్యాయములో ఒక కుంటివాణ్ణి దేవాలయం దగ్గర లేపారు. అంతే 5000 మంది మారిపోయినారు. హల్లెలూయా. ఎంత ఉద్యోగం అండి. 2 రోజుల్లోనే 8000 మంది మారిపోయినారు. అది ఉద్యోగం అంటే. హల్లెలూయా. ఈరోజు మన కదిరి పట్టణాన్ని దేవుడు దర్శించాలని మనం ప్రార్థన చేద్దాం. మన కదిరి పట్టణంలో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా వేల సంఖ్యలో దేవుని దగ్గరికి వచ్చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. 5000 మంది ఎట్లా స్వస్థత ద్వారా మారారో, 3000 మంది ఎట్లా వాక్యము ప్రకటించడం ద్వారా మారారో, మన కద్దిరి పట్టణంలో కూడా 1000 మంది మారే ఉద్యమము రగులుకొనుగాక యేసు నామములో. ప్రజలు అక్కడ ఏమంటున్నారంటే 2వ అధ్యాయం 37వ వచనంలో ఆ పేతురు ప్రసంగం చేస్తుండగా వారు విని ఏమంటున్నారంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలుడుగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ప్రజలు అంటున్నారు, మేము ఏం చేయాలా, మా జీవితాలు మారాలంటే ఏం చేయాలా, మేము మారిపోవాలంటే ఏం చేయాలని ప్రజలు అక్కడ బతిమలాడుతున్నారంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వెళ్ళి సువార్త చెప్పడం కాదు, దేవుడు దర్శించడం ద్వారా ప్రజలే మన దగ్గరికి రాబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. మనం సువార్త చెప్పాలా, చెప్పొద్దని చెప్పడం లేదు. అక్కడ పేతురు కూడా సువార్త చెప్పాడు, కానీ ప్రజలు వారే అడుగుతున్నారు, మేము ఏమి చేయాలా. దిస్ ఈజ్ రియల్ రివైవల్ అది. హల్లెలూయా. ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించడం ద్వారా. దేవుడు దర్శిస్తే బలమైన ఉద్యమం రగులుకుంటుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా దర్శించబోతున్నాడు. మన సంఘంలో కూడా బలమైన ఉద్యమాన్ని ఆయన రగిలింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఒక్కొక్క పేతురులాగా మారబోతున్నారు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఒక్కొక్క పౌలులాగా మారబోతున్నారు. అట్టి ఉద్యమము దేవుడు మనలో రగిలింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని మనం ఉండకూడదు.
మందిరానికి వస్తున్నామంటే వస్తున్నామని ఉండకూడదు. దేవుని కోసం రగిలే అగ్ని జ్వాలగా మనం మండాల. హల్లెలూయా. ఒక్క పేతురే 2 రోజుల్లో 8,000 మంది సంఘాన్ని తయారు చేశాడు. ఈరోజు నువ్వు ఎంతమందిని దేవుడి సంఘానికి నడిపిస్తున్నావు? నీలో ఉజ్జీవం లేదు కాబట్టి ఒక్కరిని కూడా నువ్వు నడిపించలేకపోతున్నావు. కానీ నీవుగాన దేవుని దర్శనం పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని సువార్త చెప్పడం ప్రారంభిస్తే ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు 500 మందిని సంఘానికి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ఛాలెంజింగ్ తీసుకోండి. దేవుడు నడిపించలేడా అండి? చెప్పండి. ఒక్కొక్కరు 500 మంది, నేను 5 మంది అని చెప్పడంలా, 500 మందిని నడిపించాలి దేవుని దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఉజ్జీవం అనేది అట్లా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఉజ్జీవం, అపోస్తలుల కార్యం మనం చూస్తే 8వ అధ్యాయములో 4వ వచనములో, కాబట్టి చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యములు ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముచ్చగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగిన. ఎవరి ఫిలిప్పు అంటే పరిచారకుడు, భోజనాలు వడ్డించే పరిచారకుడు వెళ్ళి సువార్త చెప్తుంటే ప్రజలకు పట్టిన, అనేక మందికి పట్టిన దయ్యాలు కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాయంట. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు స్వస్థత పొందుకుంటున్నారు. పట్టణం అంతటిలో సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. అది అండి ఉజ్జీవం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క ఫిలిప్పు పట్టణాన్ని షేక్ చేసినాడు. ఈరోజు నువ్వు నీ గ్రామములో గొప్ప ఉజ్జీవము తీసుకొని ఒక రివైవలిస్ట్గా మారుదువుగా యేసు నామములో ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ రాత్రి ఉజ్జీవం అనేది భయంకరంగా రగులుకొనబోతున్నది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘములోనే కాదు, సార్వత్రిక సంఘాలన్నిటిలో బలమైన ఉజ్జీవం రగులుకొనబోతున్నది. హల్లెలూయా. ప్రపంచమంతా బలమైన ఉజ్జీవం రగులుకొనబోతున్నది. ఎందుకంటే దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాకడ అతి త్వరలోనే ఉంది. ఖచ్చితంగా దేవుడు రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందు బలమైన ఉజ్జీవం రగులుకుంటుంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అంత్య దినములలో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. అంటే అంత్య దినములలో మనుషులందరూ దేవుని ఆత్మను పొందుకొని బలమైన ఉజ్జీవాన్ని పొందుకొనబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారంట, యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు అంటారు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసులందరి మీద ఆత్మను కుమ్మరించుందని కనుక వారు ప్రవచించదంటే పిల్లలు ఉజ్జీవం పొందుకుంటారు, వృద్ధులు ఉజ్జీవం పొందుకుంటారు, యవనులు ఉజ్జీవం పొందుకుంటారు. ప్రతి ఒక్కరు ఉజ్జీవం పొందుకొనబోతున్నారు. హల్లెలూయా. దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. సార్వత్రిక సంఘాలన్నింటినీ దేవుడు దర్శించబోతున్నాడు. అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరించబోతున్నాడు. 5వదిగా చూస్తే దేవుడు దర్శిస్తే బలమైన ఉజ్జీవం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమిటంటే దేవుడు దర్శిస్తే వాగ్దానాలు నెరవేరుతాయి. 2వదిగా దేవుడు దర్శిస్తే స్వస్థతలు కలుగుతాయి. 3వదిగా చెప్పాలా, దేవుడు దర్శిస్తే భౌతికమైన దీవెనలు మనం పొందుకుంటాం. 4వదిగా దేవుడు దర్శిస్తే బానిసత్వం నుంచి విడుదల పొందుకుంటాం. 5వదిగా దేవుడు దర్శిస్తే జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. 6వదిగా దేవుడు దర్శిస్తే బలమైన ఉజ్జీవం రగులుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శించడానికి మనము సిద్ధపడాలా. దేవుడు మనల్ని దర్శించడానికి మనము సిద్ధపడేవారిగా ఉండాలా. బైబిల్ గ్రంథములో దేవుడు చాలా మందిని దర్శించినాడు. ఎట్లా దర్శించాడు? కొంతమందిని నేను త్వరగా చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయములో ఎందుకు వారిని దర్శించాడు అక్కడ చూద్దాం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనములో, అయితే మధ్యరాత్రి వేళ
పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుంటారు. చూడండి, ఇక్కడ పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఇట్లాంటి మధ్యరాత్రి వేళనే ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. పూర్ణ హృదయముతో దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు చెరసాలలో, హల్లెలూయా, మనం చర్చిలో నిద్రపోతున్నాం కానీ వాళ్ళు చెరసాలలో ఉండి కూడా దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. పౌలు శీలలు పూర్ణ హృదయముతో దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు ఆ చెరసాల పునాదులు అదిరేటట్లు చేశాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ వారిని దర్శించినాడు. 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుడు దర్శించినాడు. అక్కడ ఎప్పుడు దర్శించినాడంటే వారందరూ దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వేగంగా నిన్ను దర్శించాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను నీ జీవితంలో వేగవంతంగా జోక్యం చేసుకోవాలని ఆశపడుతున్నావా? పూర్ణ హృదయముతో దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు టైం దొరికినప్పుడల్లా, నీకు టైం ఉన్నప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ఉండు, దేవుని ఆరాధిస్తూ ఉండు, పాటలు పాడుకుంటూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండు, పూర్ణ హృదయముతో ఆయన స్తుతిస్తూ ఉండు. దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించాలంటే పూర్ణ హృదయముతో దేవుని స్తుతించు. పౌలు శీలలు చెరసాల లాంటి అనుభవంలోనే స్తుతించినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ దర్శనం పొందుకున్నారు. రెండవదిగా దేవుడు దర్శించాలంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో అక్కడ పేతురుని చెరసాలలో వేశారు. కానీ సంఘం ఏం చేస్తున్నారంటే 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. సంఘం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే చెరసాలలో ఉన్న పేతురు దగ్గర దైవ దర్శనం జరుగుతున్నది అక్కడ. హల్లెలూయా. పేతురు ఉంటున్న చెరసాలలో దూత దిగింది. అక్కడ దేవుని యొక్క దర్శనం జరిగింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నావా? నీవు అత్యాసక్తితో ప్రార్థన చేయి. ఈ రాత్రి ఏదో ఆన్లైన్ పేరుకు వచ్చామా, వెళ్ళిపోయినామా అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేయొద్దు. ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్య తీరులాగున అత్యాసక్తితో ప్రార్థన చేయి. వారు ప్రార్థన చేయుచుండగానే దూత దిగింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యాసక్తితో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దర్శిస్తాడు. నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావు, చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఏమీ జరగడం లేదని అనుకుంటున్నావేమో, కానీ ప్రార్థనా సమయం అనేది వృధా కాదు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ప్రార్థనా సమయం అనేది వృధా కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ కోసం గొప్ప పంటను సిద్ధపరుస్తుంటాడు. ఆ పంట నువ్వు కోయలేనంత సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసముతో ప్రార్థన చేయి, అత్యాసక్తితో ప్రార్థన చేయి. అక్కడ వారు ప్రార్థన చేస్తుంటుండగా, సంఘము ప్రార్థన చేస్తుంటుండగా 6వ వచనంలో, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా వారు ప్రార్థన చేస్తున్న ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇది వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఆ రాత్రే ప్రభువు దూత అతని దగ్గర లేచింది. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూతలు దిగుతాయండి ప్రార్థన చేస్తే. మన పరిస్థితులు చక్కదిద్దడానికి, దేవుడు మనల్ని దర్శించడానికి దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తాడు. పేతురు ఉంటున్న చెరసాల గదిలో దూతలు దిగినాయి. ఈరోజు నీ పరిస్థితులను చక్కదిద్దడానికి కూడా నీవు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు కూడా నీ కోసము ఆయన తన దర్శనాన్ని ఆయన ఆజ్ఞాపించి దూతలను పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చెప్దాం, హల్లెలూయా. దేవుడు దర్శించాలంటే 2 విషయాలు, ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనలు 1వ అధ్యాయంలో
నిజంగా మనల్ని దేవుడు దర్శించాలని ఆశపడుతున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డ 4 విషయాలు నేను చెప్తున్నాను. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించండి. రెండవదిగా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయండి. మూడవదిగా చూస్తే నీతిగా మనం జీవించాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి నీతిగా జీవించే వాళ్ళు కావాలా. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. నువ్వు ఆయన నిన్ను దర్శించాలంటే, పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు ఆయన నిన్ను దర్శించాలంటే, అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనకూడదు ఆయన నిన్ను దర్శించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా అందరితో సమాధానంగా నువ్వు ఉండాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మనల్ని దర్శించాలంటే మనం నీతిగా జీవించాలంటే ఆయన మాటలకు విధేయత చూపించాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానంగా ఉండాలి మనం. దేవుడు మనల్ని దర్శించాలంటే, దేవుడు మనల్ని దర్శించాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలా. పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే, దేవుని దర్శనం పొందుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలా, హృదయము శుద్ధిగా ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని దర్శించేవాడుగా ఉంటున్నాడు. చివరిగా చూసినట్లయితే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనల్ని దర్శించి మన జీవితంలో భౌతికమైన దీవెనలు, స్వస్థతలు, మన జీవితాలు మార్చి మనకు ఉజ్జీవాన్ని ఇవ్వాలంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. 1 రాజులు 18వ అధ్యాయం, ఇవన్నీ మీరు రాసుకొని ఇంటి దగ్గర చదువుకోండి. 1 రాజులు 18వ అధ్యాయము 41వ వచనంలో అక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనాను. చెప్పినాడు 3.5 సంవత్సరాలు వర్షం పడదని ప్రవచించినాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆహాబు రాజుతో ధైర్యంగా చెప్పేశాడు, ఇక విస్తారమైన వర్షం వస్తుంది, నీ రథాన్ని సిద్ధం చేసుకో అని ఆహాబు రాజుతో చెప్పేశాడు. ఇక ఏలియా ఏం చేస్తున్నాడంటే కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్యలో తన ముఖము పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. వర్షము 3.5 సంవత్సరాలు పడలేదు. వర్షం వస్తుందని ఒక మామూలు వ్యక్తితో కాదు చెప్పింది రాజుతోనే ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఇక వర్షం వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి రథాన్ని సిద్ధం చేసుకొని చెప్పాడు. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నా అంటే కర్మేలు పర్వతం దగ్గర మోకాళ్ళ మీద పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. తన దాసుని పిలిచి అంటున్నాడు, పోయి నువ్వు ఒకసారి సముద్రం వైపు చూడు, ఏమైనా మేఘాలు ఉన్నాయంటే వెళ్ళి ఆ వ్యక్తి చూస్తున్నాడు, మేఘాలే కనపడలేదంట. అయినా విశ్వాసాన్ని వదులుకోలేం. మోకాళ్ళ మీద అట్లే ప్రార్థన చేస్తున్నాడు. రెండవసారి కూడా ఏమీ కనపడలేదు. 1% కూడా ఛాన్స్ లేదు అక్కడ వర్షం పడడానికి. 3వసారి, 4వసారి, 5వసారి, 6వసారి, అన్ని సార్లు కూడా ఏలియా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తానని చెప్పాడు, ఖచ్చితంగా కుమ్మరిస్తాడని. ఏలియా స్థిరమైన విశ్వాసముతో కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాడు. 44వ వచనంలో 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం మీద నుండి పైకి కూర్చున్నదంట. హల్లెలూయా. దేవుడు విశ్వాసముతో ఉన్న వారిని బలహీనపరచడు. నువ్వు విశ్వాసంతో ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా నీ కోసము మేఘాన్ని పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
వర్షము రావాలని మొదటిసారి చూశాడు, రెండోసారి చూశాడు. విశ్వాసాన్ని కోల్పోల, స్థిరమైన విశ్వాసముతో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏడవసారి చూసినట్లయితే మనిషి చెయ్యంత మేఘము కానీ విస్తారమైన వర్షం పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు మోకాళ్ళ మీదనే ఉన్నాడండి. స్థిరమైన విశ్వాసము. ఈరోజు అచంచల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. స్ట్రాంగ్ ఫెయిత్ మనం కలిగి ఉండాలా. 1% కూడా విశ్వాసం నుంచి మనం తొలగిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం అనేది ఎట్లా ఉండాలంటే అంతర్ంద్రియ దృష్టితో మనం చూడాలా. విశ్వాసం అనేది ఏమిటంటే కనపడినది మనం చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏ కార్యమైతే నీ కళ్ళకు కనపడలేదో అది అంతర్ంద్రియ దృష్టితో నువ్వు చూడాలా. దేవుడు అది నా జీవితంలో చేయబోతున్నాడు అని నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అసంభవాల మధ్యలో అవకాశాలను సృష్టిస్తాడు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ దేవుడు నిన్ను దర్శిస్తాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గర తన చెయ్యి, తన కర్రను జాబుతున్నాడు. అక్కడ ఎంత విశ్వాసం చూడండి. వెనకల తరుముకుంటూ వస్తున్నారు ఫరో సైన్యము, కానీ మోషే మాత్రము విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా చీలుస్తాడని తన విశ్వాసాన్ని చెయ్యి చాపాడు. ఫస్ట్ చెయ్యిగానే చాపకపోయి ఉంటే అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలేదు కాదు. మోషే విశ్వాసాన్ని ప్రదర్శించిన తర్వాతే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దర్శించాలంటే స్థిరమైన విశ్వాసాన్ని ప్రదర్శించు. దేవుడు వాగ్దానాన్ని చేసిన దాన్ని నెరవేరుస్తాడని నమ్ము. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. విశ్వాసం అనేది ఏమిటంటే అద్భుతాలని అన్లాక్ చేసే కీ. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలని అన్లాక్ చేసే కీ విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు. అందరూ మోకరిద్దాం కొద్ది నిమిషాలు. ఎందుకంటే హెవెన్లీ విజిటేషన్ జరుగుతున్నది ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రవచనాత్మకమైన వర్తమానం ఇది. నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అందరూ మోకరిద్దాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, 237 ఆన్లైన్ పేరు. వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, అద్భుతాన్ని చూడలేకపోతున్నావు. ఎందుకంటే నీలో స్థిరమైన విశ్వాసం లేదు. నీలో ఆసక్తితో ప్రార్థన చేయాల. నువ్వు ఏదో నామకార్థంగా గడుపుతున్నావు, వెళ్ళిపోతున్నావు. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం లేదు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారాను ఎట్లా దర్శించినాడో అదే విధంగా నేను దర్శించబోతున్నాడు. అందరూ అడుగుతాం దేవునికి, ప్రభువా నన్ను దర్శించండి ప్రభువా, నా జీవితములో ప్రభువా నాకు నా వాగ్దానము నెరవేరాలా ప్రభువా అని ప్రార్థన చేద్దాం, అడుగుదాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, అడుగుదాం దేవునికి, ప్రభువా నా వాగ్దానాలన్నీ నా బైబిల్ గ్రంథంలో పెట్టుకున్నాను ప్రభువా, అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. ఇదిగో ఈరోజు నువ్వు దేవునికి అడుగుతూ ఉండగా సడన్గా దేవుడు నీ వాగ్దానాలన్నీ నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దర్శించండి, నా వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. 100 సంవత్సరాల వయసులో అబ్రహామును దర్శించిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఏమని ఈరోజు ఆశిస్తున్నానంటే, ఈరోజు ఎంతమంది ఈ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరి వాగ్దానాలు నెరవేరిపోవాలి, ఈ రాత్రి నెరవేరిపోవాలి. నీవు కూడా అదే కాన్సెప్ట్తో, అదే దృష్టితో నీకు ఏ విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరిపోవాలా. ప్రార్థన చేసుకో దేవుని దగ్గర, ప్రభువా నన్ను దర్శించండి ప్రభువా. శారాను
90 సంవత్సరాల వయసులో శారా గర్భము తెరిచిన దేవుడు నీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యం చేయలేడా? దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభువా, నా వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా అని దేవునికి అడుగుదాం. నా ఈయననే పట్టణానికి ఎట్లా బయలుదేరినాడో ఈ క్రీస్తు పరిమళ పరిచర్య మందిరానికి దేవుడు అట్లా బయలుదేరుతున్నాడు ఈ సమయంలో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఎస్, దేవుడు ఈ క్రీస్తు పరిమళ పరిచర్య మందిరములో ప్రార్థన చేస్తున్న నీ దగ్గరకు బయలుదేరి వస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించడానికి, నువ్వు కోల్పోయినది పునరుద్ధరించడానికి, నీకు నవ్వు కలగజేయడానికి సడన్ గా దేవుడు బయలుదేరి వస్తున్నాడు. పరలోకములో నుంచి తన సైన్య సమూహాన్ని వెంటబెట్టుకొని వస్తున్నాడు ఈరోజు. స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఎన్కౌంటర్ జరుగుతున్నది ఈరోజు నీ జీవితంలో. మరపురాని రోజుగా మిగిలిపోయే రోజు ఈ రోజే. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభువా, నన్ను దర్శించండి అయ్యా. ఒకటే మాట అడగండి, ప్రభువా నన్ను దర్శించండి అయ్యా. ప్రభువా, సంవత్సరాల తరబడి బానిసత్వంలో ఉండిపోయినానయ్యా. సంవత్సరాలుగా నా జీవితంలో ఎక్కడ పడిన గొంగలే అట్లే ఉందయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, నా వైపు అస్సలు చూడద్దు, నా వైపు అస్సలు చూడద్దు. ఇదిగో దేవుని వైపు చూసి ఈ సమయంలో ఏకీభవించి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రవచన వాక్యం ఇది. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ బానిసత్వం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఏ రోగముతో ఇక్కడ అడుగు పెట్టావేమో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఈ రాత్రి. నడి నెత్తుండి అరికాలు వరకు బలమైన స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు. చనిపోయిన వారిని లేపిన దేవుడు ఈరోజు నిన్ను దర్శించి నిన్ను స్వస్థపరచలేడా? అడుగుదాం, ప్రభువా నన్ను దర్శించండి. ప్రభువా, అందరూ నాయన ప్రభువా నన్ను హేళనాస్పదంగా చూస్తున్నారయ్యా. నా జీవితంలో కార్యము జరగడం లేదని అందరూ నన్ను ఎంతగానో ప్రభువా క్రిటిసైజ్ చేస్తున్నారయ్యా. నన్ను దర్శించండి ప్రభువా అని అడుగుదాం. ప్రజలందరూ చూసే విధంగా దేవుడు నేను దర్శించబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ప్రజలందరూ నిన్ను బట్టి దేవుని మహిమ పరిచే విధంగా దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, భౌతికమైన దీవెనలు నీ జీవితంలో కొరతలుగా ఉన్నాయా? భయంకరమైన ఆర్థిక సమస్యలతో ఇక్కడ కూర్చొని ఉన్నావా? ఇదిగో కరువులో సమృద్ధిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఒక్కొక్క ప్రవచన వాక్కు ఈరోజు విడుదలవుతుంటుండగా ఎవరెవరికి ఏ వాక్కు అవసరమైందో అది యాక్టివేట్ అవుతున్నది యేసు నామములో. ఎవరెవరు ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నారో ఆ ఏరియాలో దేవుడు బలపరచబోతున్నాడు. భౌతికమైన దీవెనలు ఈ సమయంలో దేవుడు కుమ్మరిస్తున్నాడు నీ మీద. భయంకరమైన అప్పుల సమస్యలు ఉన్న నీకు ఆహారాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఎట్లా దయచేస్తాడంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బలంగా కదులుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నీవు పారిపోవడం చూశారో, ఎవరైతే నువ్వు ఆర్థిక సమస్యలు నలిగిపోవడం చూశారో వారే వినబోతున్నారు, ఇదిగో ఆహారం నీ దగ్గర ఉన్నదని. దేవుడు నిన్ను భౌతికమైన దీవెనలతో దీవించాడని మోయాబు దేశం వరకు వినబడబోతున్నది యేసు నామములో. రిసీవ్ దిస్ ప్రాఫిటిక్ వర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు దర్శిస్తే కరువు సమృద్ధిగా మారిపోతుంది. నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సమృద్ధి కలగబోతున్నది ఈ రాత్రి. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అది ఎన్ని లక్షల అప్పైనా సరే నా దేవుడు తీర్చబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి. దేవుడి యొక్క దర్శనం మీ జీవితంలో జరగబోతున్నది. సమృద్ధి అయిన ఆశీర్వాదం, భౌతికమైన దీవెనలు ఇవ్వబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఏ విషయంలో బానిసత్వంగా ఉంటున్నావేమో దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎక్కడ ఎవరిని కదిలించాడో వారిని కదిలిస్తాడు నీ కోసం. ఎక్కడ ఎవరిని దర్శించాలో వారిని దర్శిస్తాడు దేవుడు నిన్ను విడిపించడానికి. ప్రియమైన దేవుని బిడ్డ,
ఈరోజు మైటీ అనాయింటింగ్ ఇక్కడ రిలీజ్ కాబోతున్నది యేసు నామములో. సౌలులు పౌలుగా మారిపోబోతున్నారు. నీ భర్తను దేవుడు దర్శించబోతున్నాడు ఈ సమయంలో. నీ పిల్లల్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఎస్, భారతదేశములో ఎంతమంది మత్తోన్మాదులున్నారో అందరిని దేవుడు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి వారికి దేవుడు కలలో కనపడును గాక. ఈ రాత్రి దేవుడు వారిని దర్శించును గాక. ఈ రాత్రి వారు ఎక్కడ ఉన్నారో అక్కడ మోకరించి ఈ టైంలోనే పాపాలు ఒప్పుకొని జీవితాలు మార్చుకుందురు గాక. సౌలును దర్శించిన దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఎస్, దేవుడు దర్శిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, అనేక మంది పౌలులుగా మారిపోబోతున్నారు ఈ రాత్రి. చివరిగా దేవుడు బలమైన ఉజ్జీవాన్ని దయచేయబోతున్నాడు. ఎస్, ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందేమో కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నిన్ను నింపబోతున్నాడు. నీ మోకాళ్ళకు గాయాలయ్యే విధంగా నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు. అట్లా ఉద్యోగం నీలో రాబోతున్నది యేసు నామములో. అందరూ అడుగుదాం, హోలీ స్పిరిట్ లార్డ్, పరిశుద్ధాత్ముడ నన్ను దర్శించండి. పరిశుద్ధాత్ముడ నాకు ఉజ్జీవం కావాలయ్యా. అందరూ అడుగుదాం, రెండు చేతులు పగితే, ప్రభువా మా సంఘములో బలమైన ఉజ్జీవము రగులుకొనుగాక. ప్రభువా సార్వత్రిక సంఘాలలో బలమైన ఉజ్జీవం రగిలించండి అయ్యా. ఓ రామ షఖండదల రబాదన మస్సియందల రబాదన. ఎస్, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రభువా నేను 500 మందిని నీ దగ్గరికి నడిపించాలయ్యా. ప్రభువా నేను నాయన ప్రభువా ఒక పిలుపులాగా స్వార్థను ప్రకటించాలయ్యా. నేను ఒక పేతురులాగా సువార్తను ప్రకటించాలయ్యా. 1000 మందిని మీ సంఘానికి చేర్చాలయ్యా. అట్టి ఉజ్జీవము నాకు దయచేయండి ప్రభువుని అడగండి. నన్ను దర్శించండి ప్రభువుని అడగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుని బలమైన శక్తిని ఆయన కుమరించబోతున్నాడు. ఒక్కొక్కరి మీద బలమైన అభిషేకాన్ని ఆయన కుమరించబోతున్నాడు. పెంతెకోస్తు పండుగ దిన ముందు శిష్యులను ఎట్లా దర్శించినాడో అదే విజిటేషన్ ఈ మందిరంలో జరగబోతున్నది. 120 మంది భూలోకాన్ని తలక్రిందులు చేసి పడేశారు. ఈ సంఘంలో ఎంతమంది ఈరోజు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరు భూలోకాన్ని తలక్రిందులు చేసే అభిషేకం పొందుకొందురు గాక యేసు నామములో. రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అభిషేకాన్ని పొందుకుందాం. 2 చేతులు పైకి, ప్రభువా నాకు ఉజ్జీవం అభిషేకం ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి ప్రభువా. ఎస్, నేను కదిరి పట్టణాన్ని తలక్రిందులు చేయాలనైనా ప్రభువా. నా గ్రామములో ఉజ్జీవ ఒక జ్వాలగా నేను మారిపోవాలా. ఎస్ ప్రభువా, నేను ఒక రివైవలిస్ట్ గా మారిపోవాలి. ఒక్క పిలుపు ద్వారా పట్టణమంతా సంతోషం కలిగింది. అంటే ఆ పట్టణంలో త్రాగుబోతులు మారిపోయినారు. ఆ పట్టణంలో రోగగ్రస్తులు స్వస్థత పొందుకున్నారు. ఆ పట్టణంలో ఎంతో మంది విడుదల పొందుకున్నారు. ఆ పట్టణంలో ఎంతో మందికి ఉన్న దయ్యాలు వదిలి వెళ్ళిపోయినాయి. ఒక్క పిలుపు ద్వారా పట్టణం అంతా సంతోషంతో నిండిపోయింది. నీ ద్వారా దేవుడు నిన్ను దర్శించడం ద్వారా, నీవు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం ద్వారా నీ గ్రామము మిగుల సంతోషముతో నింపబడును గాక. కదిరి పట్టణము నీ ద్వారా మిగుల సంతోషముతో నింపబడును గాక. ఇంకా డీపర్లోనికి వెళ్ళమంటున్నాడు దేవుడు. నీ ద్వారా తెలుగు రాష్ట్రాలు సంతోషంతో నింపబడును గాక. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో జరగబోతున్నది యేసు నామములో. ఎస్, దేవుని యొక్క దాసునిగా నేను ప్రవచిస్తున్నాను. నీ ద్వారా భారతదేశం అంతా మిగుల సంతోషంతో నింపబడును గాక యేసు నామములో. రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు దర్శించబోతున్నాడు. ప్రభువా నన్ను దర్శించని అడుగుదాం. ఏ ఒక్కరు విసిగించుకోదండి. అర్ధరాత్రి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అర్ధరాత్రి దేవుడు కదలబోతున్నాడు. ఈ అర్ధరాత్రిలో హెవెన్లీ విజిటేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
పరలోక సందర్శన జరుగుతున్నది. ఇక్కడ దూతలు తొంగి చూడబోతున్నాయి. ఎందుకంటే పరలోకములో నుంచి మనుష్య కుమారుడు ఈ మందిరంలో అడుగుపెట్టి నిన్ను దర్శిస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రభు, ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభు ఈరోజు నాయన ప్రభు నన్ను దర్శించండి అని అడిగారో ప్రభు, ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచ్చు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఏ ఒక్కరు కూడా వాగ్దానాలు వారి జీవితంలో పెండింగ్ ఉండడానికి వీల్లేదయ్యా ప్రభువా. ఈ రాత్రి ఆ వాగ్దానాల నెరవేర్పు జరుగును గాక నాయన ప్రభువా. ఈ రాత్రి మూయబడిన ప్రతి ద్వారము తెరబడిన గాకనే ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి సంవత్సరాల తరబడి ఆగిపోయిన ఆశీర్వాదము రిలీజ్ చేయమని అడుగుతున్నాం యేసు నామములో. ప్రభువా, ఈ రాత్రినైనా ప్రభువా సరైన స్థలానికి వాళ్ళు వచ్చి ఉంటున్నారయ్యా. వారిని దర్శించండి నాయన, దర్శించండి ప్రభువా. వారి బంధకాలన్నీ తెగిపోవాల యేసు నామములో ప్రభువా. వారి తలుపులన్నీ తెరవబడాల యేసు నామములో. నీ దూతలను యాక్టివ్ చేయమని అడుగుతున్నాం యేసు నామములో. స్పిరిట్ ఆఫ్ గాడ్ దూతల యాక్టివేషన్ జరగాలనైనా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో దూతలు దిగాలనైనా ప్రభువా. ఏ ఏరియాలో అయితే ప్రభువా అపవాది పని చేస్తున్నాడో ఆ అపవాదిని తరిమి కొట్టడానికి మిఖాయేలు దూతను పంపించమని అడుగుచున్నాం యేసు నామములో. దూతల సైన్యము దిగునుగాక యేసు నామములో. చీకటి గల గృహాలలో దూతలు దిగి వెలుగు ప్రజ్వలింపబడునుగాక యేసు నామములో. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us లార్డ్. మా మధ్యలో ప్రభు మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ దర్శించినందుకు స్తోత్రం నాయన ప్రభువా. నీ బిడ్డలందరూ నాయన ప్రభువా స్థిరమైన విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభువా అత్యాసక్తితో ప్రార్థన చేయవారుగా ప్రభువా, నీ బిడ్డలందరూ నాయన ప్రభువా నీ కోసం జీవించేవారుగా వారిని మార్చాలని, మీ యొక్క దర్శనం వారు పొందుకోవడానికి సహాయం చేయాలని యేసు నామములో ప్రభువా ఈ విత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఎక్కడ అపవాది దొంగలించకుండా ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా ఇదే ఉద్యమంలో కొనసాగడానికి సహాయం చేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.